హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ని ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మనం రెస్టారెంట్లో తిన్నట్టే టేస్ట్ ఉంటుంది. ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ చికెన్ తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. కడిగి నీళ్ళు లేకుండా చూసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకోండి. ఇలా పిండుకొని గింజలు లేకుండా వేయండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టేటట్టు ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా నానబెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ లేకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ కాల్చుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే అందులోకి వెళ్ళి వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి మూత పెట్టకుండా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్చుకోండి. ఇలా 4 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఒక గ్రిల్ ప్యాన్ పెట్టుకొని దాని మీద ఈ చికెన్ ముక్కలను ఒక్కొక్కటి వేసుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ చికెన్ పీస్లని బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. దీని మీద కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా ఇలా ఫ్రై చేసి ఇట్లా అటు ఇటు తిప్పుకుంటూ ఇవి కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి తీసుకుంటూ గ్రిల్ ప్యాన్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి. ఇలా కాల్చుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా అన్నీ కాల్చుకోవాలి. లేదంటే అలా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక కోల్ని బాగా రెడ్గా కాల్చుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి మూత పెడితే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కాల్చుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తందూరి చికెన్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.